టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఇటీవల దుమ్ము రేపుతున్నాడు. ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శనతో టీమిండియా తరపున కంబ్యాక్ ఇచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఫార్మాట్తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో రెండో వన్డేలో మెరుపు శతకంతో సత్తా చాటాడు. దీంతో జట్టు నుంచి అతన్ని తప్పించలేని పరిస్థితి తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడారు. ఇషాన్ కిషన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదిక జరిగే వన్డే ప్రపంచ కప్ 2027లో తప్పకుండా ఆడతాడని జోస్యం చెప్పారు. తనకు తెలిసి ఇషాన్ కిషన్ కు ఇప్పటికే దక్షిణాఫ్రికా వీసా వచ్చి ఉంటుందని అనిపిస్తోంది అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అతన్ని జట్టు నుంచి తప్పించాలి అంటే మరో ఆటగాడు అద్భుతమైన ప్రదర్శన చేయాల్సిందే అని వ్యాఖ్యానించారు. T20 ఫార్మాట్ లో ఇషాన్ జట్టుకు ఎంతో కీలకమైన ఆటగాడని, షాట్లు అద్భుతంగా ఆడుతున్నాడని, డిఫెన్స్ కూడా బాగుందని కితాబిచ్చారు. బంతి షార్ట్ గా వస్తే వెంటనే వెనక్కు జరిగి సిక్సర్లు కొడతాడని, గత ఏడాదిన్నర కాలంలో ఇషాన్ సంపూర్ణ ఆటగాడిగా మారిపోయాడని సునీల్ గవాస్కర్ ప్రశంసించారు. మరోవైపు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ కూడా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ కు ఫిదా అయిపోయాడు. ఫార్మాట్, ఆడే పొజిషన్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారుస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అతడు టీమిండియా తరపున ఆడుతున్నంత కాలం ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నది పట్టించుకోకుండా రన్స్ చేస్తాడని కొనియాడాడు. ముఖ్యంగా ఇషాన్ ఎక్స్ట్రా కవర్ మీదుగా కొట్టే షాట్లు తనకు ఎంతో ఇష్టమని గ్రేమ్ స్వాన్ వ్యాఖ్యానించాడు. కాగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో ఇషాన్ కిషన్ 79 బంతుల్లో 125 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ చేసేందుకు 52 బంతులు తీసుకున్న అతడు తర్వాత టాప్ గేర్లోకి వచ్చాడు. మరో 19 బంతులకే సెంచరీ మార్కును అందుకుని ఔరా అనిపించాడు. 2024 చివర్లో జట్టులో చోటు కోల్పోయి కాంట్రాక్ట్ కూడా చేజార్చుకున్న ఇషాన్ కిషన్ తర్వాత దేశవాళీ క్రికెట్లో అద్దరగొట్టి రీ ఎంట్రీ ఇచ్చాడు.